హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో, కిచిడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందారండి. కావలసిన పదార్థాలు: గరం మసాలా, బంగాళదుంప, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, రైస్ 1 కప్ రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మొదటిగా కుక్కర్ పెట్టుకొని దానిలో నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. దీంట్లో అనాస పువ్వు, దాల్చిన చెక్క, ధనియాలు, కొంచెం గసగసాలు, 2 మిరియాలు, యాలకులు, లవంగాలు వేసుకున్నాను. ఇది గరం మసాలా. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు కోసుకోవాలి. ఇవి బాగా వేగాయి కదండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు దీనిలో ఈ కోసిన ముక్కలు వేసుకోవాలండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవాలండి. వీటిలో బీన్స్ వేసుకోవచ్చండి, అలాగే చిక్కుడుకాయలు వేసుకోవచ్చు, తర్వాత బఠానీ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతాన్ని నా దగ్గర లేవని నేను వేయట్లేదు. ఇవి వేగాయి కదండి. ఇప్పుడు టమాటా వేద్దాము. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోండి. బంగాళదుంప వేగేంత వరకు ఇలా కలుపుకోవాలి. మీల్ మేకర్ ఇష్టపడిన వారు వేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. మసాలా అంతా కలిసింది కదండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. గ్లాసుకి 2 గ్లాసులు ఉంటుంది. కలుపుకొని మూత పెట్టుకోవడం. చక్కగా ఉడికింది. ఇది కిచిడి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టేస్టీ కిచిడి రెడీ. ఒక్క లైక్ అనేకమైన వీడియోస్ రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ.